ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము మహిళల్ని కోటీశ్వరాలు చేయడం కోసమే వచ్చినామని చెప్తుంది. మహిళలు కోటీశ్వరాలు అయ్యే పరిస్థితి ఉందా? ఎక్కడికి వెళ్ళవుతుంది అసలు? కనీసము ఇప్పుడు ఏంది మహిళా సంఘానికి పైసలు ఇస్తా అంటుండు, కానీ ఇచ్చేది ఎంతనో ఇయ్యేది ఎంతనో ఏది కరెక్ట్ గా అయితే లేదు. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ అయితే ఒక్కనాడు ఎక్కినా చౌటుప్పలు పోయినా, అయితే ఆ రోజు నేను ఆధార్ కార్డు తీసుకోవాలి, పైసలే పెట్టుకొని పోయినా. ఆ రోజు కూడా నేను ఎక్కువ పోను. 6-7 వేలు మిగులుతానే అంటాడు. ఏమో మరి వాళ్ళు ఎవరు మరి మనకు తెలియదు. మనమైతే ఒక్కనాడు పోయినా ఏడికి చౌటుప్పలు పోయినా, ఆ రోజు మాత్రం నేను మర్చిపోయినా ఆధార్ కార్డు తీసుకోవాలి. ఆ ఒక్క రోజు కూడా నేను కిరాయి పెట్టుకొని పోయినా. ఎక్కువ మటుకు మేము బండి మీదే పోతాం. ఇప్పుడు ఫ్రీ బస్ మీకు ఏం లేదు. 2500 ఎవరికి ఇస్తారు? మేమిద్దరం పెద్ద మనుషులమేనా? అయితే మా కోడన్లు ఉండరు, కోడన్లకు ఎవరు ఇస్తారు? ఇస్తలేదు. మహిళలు ఎవరైనా 18 ఏళ్ళు నిన్నే అనుకో 2500 ఇస్తారు. అంతా ఉత్తమ మాటలు అన్ని, ఏదో అది చెప్పి ఇది చెప్పి 6 గ్యారంటీలు, ఇల్లు అని అదని ఇదని, ఓపెన్ ప్లేస్ కు డబ్బులు ఇస్తానని. ఇప్పుడు మళ్ళీ నేనేమన్నా మా ఇల్లు రేకులు ఇల్లు ఉంది, తీసుకొని పోయిండు. తీసుకొని పోయి ఏం చేసిండు, అది ఫోటో తీసుకొని పోయిండు. ఫోటో తీసుకొని పోయి మళ్ళా మారుతున్నారు అన్నాడు. మారుతున్నారు పోయినాం, ఆడిపోయినాం మళ్ళా ఇచ్చినాము, ఫోటో దిగి ఇచ్చినాము, ఇచ్చినాము. కాకపోతే మళ్ళీ ఏం చెప్తుంది, అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్తారు ఇల్లు కోసం. తెలియదు, ఓపెన్ ప్లేస్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని పెట్టాను నేను. ఇక మా పిల్లల పెళ్లిళ్ళకి లేరు, ఇక మాకు తెలియదు కూడా. అది చదువుకున్న పిల్లల స్కూటీలు అన్నారు, లేదు అది కూడా లేదు. 500 గ్యాస్ అన్నారు, లేదు అది కూడా లేదు. ఫ్రీ కరెంట్ అన్నారు. ఒక కరెంట్ వస్తుంది, లేని మాట ఎందుకు అనాలి. ఒక కరెంట్ మాత్రము మాకు 160 యూనిట్లు కాలుతుంది. లేవు, ఫ్రీ కరెంట్ ఒక్కటే నడుస్తుంది. చెప్పేది 15 నెలల పరిపాలన ఎట్లున్నది? ఏం లేదు, అంత ఆగమాగం, దందలు లేవేం లేవు. పిల్లలు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఎవరికి లేవు దందలు. మా పిల్లలు, మా పెద్దోడు చేస్తాడు. ఏం పంట వేస్తారమ్మా మీరు? 6 ఎకరాలలో? 6 ఎకరాలలో మాది వర్షం. ఓట్లకు బోనస్ వచ్చిందా? రాలే. బోనస్ కూడా రాలే. అసలు రైతు బంధే లేదు, బోనస్ ఎక్కడిది? రైతు బంధు అనేదే లేకపోయి బోనస్ కాడికి పోయినావు. అది పడతలేదు ఎందుకనో ఏం మరి. మా పోచంపల్లి జిల్లాకు పడలేదు, నల్గొండ జిల్లా అనేది పడలే. మీ నల్గొండ జిల్లానా? మీ దగ్గర మంత్రులు కూడా ఉన్నారు. మొత్తం రైతు బంధు వేసినాం. రైతు రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది, 1 లక్ష రూపాయలు అయింది. మనం తెచ్చింది 1 లక్ష మాఫీ అయింది. ఇప్పుడు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు అయితే మంచిదా? రైతు బంధు వస్తే బాగుండేనా? ఇక్కడేను రైతు బంధు ఆయన ఉన్నప్పుడు 32,000 పడ్డాయి, అది కరెక్ట్ ఉంది. ఎవరు కేసీఆర్ ఉన్నాగా. ఇప్పుడు మళ్ళీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు, అదో కరెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక్కసారి పడ్డాయి, అది ఎన్ని 20,000 పడ్డాయి. లేవు, మాకు ఎప్పుడు లేవు, మాకు అసలే పడలేదు.